దేవుడు సింహాసనాసీనుడు పరమందు ఉన్నాడు. ఆయన లోకం అది. దేవుడు ఈ భూలోకంలో ఉండడం మీకు తెలుసో తెలీదో. ఈ భూలోకం దేవుడు లోకము కాదు. ఇది దేవుడు నివసించిన లోకం కాదు. దేవుడు నివసించిన లోకము పరలోకము, మానవులు నివసించిన లోకము భూలోకం. మానవుల లోకంలో దేవుడు ఉండడం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం మీరు చదివితే 7 సంవత్సరాలు బంగారు దేవాలయం కట్టిన రాజు సొలొమోనే చెప్పాడు. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనంలో నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయి. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలనంత విస్తారమైన మహిమ గలవాడు నేను కట్టించిన ఈ మందిరం ఏపాటిదే అన్నాడు. అంటే మనుషులు కట్టించిన మందిరాల్లో దేవుడు ఉండడం. ఇది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండమ్మా. ఒకవేళ మీరు తావంటి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక గుడి కనిపించినా, ఒక దేవాలయం లాంటిది కనిపించినా, మీరు వెంటనే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు మాత్రం ఉండడం. మనుషులు కట్టించినటువంటి గుడుల్లో దేవుడు ఉండేవాడు కాడు. దేవుడు ఉండడం. అక్కడ ఏదో ఒక రాయో బొమ్మో చెక్కో ఏదో ఉంటుంది. మనుషులు ఏదో ఒక వస్తువుని పెడతారు తప్ప దేవుడు కాడు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా దేవుడు ఈ లోకమందు నివాసము. ఈ లోకము దేవుని నివాస యోగ్యమైనది కాదు. ఈ లోకంలో దేవుడు నివాసం చేయడు. ఈ లోకము మానవులు కాపురం చేసుకోవడానికి, కొంతకాలం భూమి మీద ఉండడానికి తప్ప మనకిచ్చాడు తప్ప ఆయన కాదు. ఈ పంచభూతాలతో దేవుడికి ఏ పని లేదు, ఏ అవసరం లేదు. గాలి, నీరు, ఆహారము, ఆరోగ్యము, ఆయుష్ ఇవి దేవుడికి సంబంధించినవి కావు. ఆయనకు అనవసరం ఇవి. ఆయన నిత్యజీవి, చిరంజీవి. ఆయన ఆది అంతము లేనివాడు. అట్టి మహోన్నతుడైన దేవుడు నిశ్చయముగా ఈ లోకమందు నివాసము చేయడు. అయితే ఒక విషయం ఏంటంటే ఆయనే తాను నివసించడానికి ఒక గుడి కట్టుకున్నాడు. ఆయన తాను నివసించడానికి ఏం కట్టుకున్నాడు? గుడి కట్టుకున్నాడు. దేవుడే తన కోసం గుడి కట్టుకున్నాడు. మానవుడు ప్రత్యేకంగా దేవుడికి గుడి కట్టవలసిన అవసరము లేదు. ₹1 పెట్టి గుడులు కట్టిన వాళ్ళు ఉన్నారు. మనుషుల దగ్గర చందాలు వసూలు చేసి గుడులు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను అందులో ఉండను, మీరు ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు అంటాడు. భూమి మీద మానవులు గుడులు కడుతున్నారు. ఎవరిని పెట్టాలని? దేవుడిని పెట్టాలని గుడులు కడుతున్నారు. ఆ గుడుల్లో దేవుడు నివసించేవాడు కాడు. ₹1 పెట్టి మీరు గుడి కట్టినా వేస్ట్. ₹1 పెట్టి మీరు గోడలు కట్టినా అందులో దేవుడు నివసించేవాడు కాదు. కానీ దేవుడే తన కోసం గుడి కట్టుకున్నాడు. ఆయనే ఇంజనీర్గా, ఆయనే మేస్త్రిగా, ఆయనే డిజైనర్గా, ఆయనే అన్నీ అయ్యుండి ఆయన కోసం ఆయనే ఒక గుడి కట్టుకున్నాడు. ఆ గుడి ఎక్కడుందో మీకు తెలుసా? మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు ఏమై ఉన్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. అది దేవుడు కట్టే గుడేది దేహమే. దేహమే దేవునికి ఆలయం. పౌలు కూడా పాటలు రాశారు, దేహమేరా దేవునికి ఆలయము అని. బైబిల్లో ఎప్పుడో మొదటి శతాబ్దంలో చెప్పాడు, పరిశుద్ధాత్మ రాయించాడు, దేహమే దేవునికి ఆలయం. ఈ దేహాన్ని మించిన గుడి ఇంకొకటి లేదు. ఈ దేహాన్ని దేవుడు కట్టాడు. 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. 6:19
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. ప్రతి మనిషి ఎరగవలసింది ఏంటంటే, నువ్వు నీ చేతులతో వేరొక గుడి దేవునికి కట్టవలసిన అవసరము లేదు. దేవుడే తన కోసం ఒక గుడిని కట్టుకున్నాడు. ఆ గుడి నీ శరీరం, ఆ గుడి నీ దేహమే. నీ దేహమే దేవునికి ఆలయం. ఇది రక్త మాంసాలతో, ఎముకలతో, చర్మంతో, నీటితో, రక్తంతో కట్టబడింది. మీరు బయట రోడ్డు మీద చూడండి, గుడులు ఉంటాయి కదా, సిమెంటు, ఇసుక, ఇటుక, రాయి, రకరకాలైనటువంటి కలప ఉపయోగించి ఏం చేస్తారు, గుడి కడతారు. నేనేమనుకుంటానంటే, ఇంత డబ్బు ఖర్చు పెట్టి గుడి కట్టే బదులు ఎవరో ఈ రోడ్డు మీద అడుగు తిన్న బీదలు, అన్న వస్త్రాలు లేనివారు, ఆశ్రయం లేనివారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి 4 గదులు కట్టేసి ఇచ్చేస్తే బాగుంది డబ్బులు పెట్టి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి షెల్టర్ ఉండదు. ఎక్కడో ప్లాట్ఫామ్ మీదో, కానాల దగ్గర, ఎక్కడో రోడ్ల సైడ్లోనో, చెట్ల కింద పడుకుంటున్నారు కదా. ఉండని దేవునికి ఇంత డబ్బు పెట్టి గుడి కట్టే బదులు దాన్ని 4 రూముల్లో కట్టేసి, ఎవరో మీరు వెళ్ళి పడుకుంటారా, అందులో ఒక ఫ్యాన్, ఒక లైట్ పెట్టేస్తే ఎంత పుణ్యమో అనిపిస్తుంది. పాయింట్ అర్థమైందా? కానీ ఎవరు ఉంటారని ఆశపడుతున్నారు? దేవుడు ఎలాగొంటాడు? ఆయన కట్టిన గుడి వేరేగా ఉంది ఆయన కోసం. మనం కట్టవలసిన అవసరము లేదు. మనం ఆ మనుషులకి ఇది అర్థం అవ్వలేదు. అందుకే ఎంతో సొమ్ము వేస్ట్ చేస్తున్నారు. పాయింట్ అర్థమైందండి? దేవుడే తన కోసం ఏం కట్టుకున్నాడు? ఆలయాన్ని కట్టుకున్నాడు. మీ దేహమే దేవునికి ఆలయం, మీ దేహమే దేవునికి గుడి. అప్పుడు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే ఏంటి? దేవుని ఆలయాన్ని పాడు చేయడం అంటే ఏంటి? అసలు దేవుని ఆలయం ఏది? దేహమే. అవునా? ఎవడు పాడు చేస్తాడు? ఎవడో పాడు చేయడు, నువ్వే పాడు చేసుకుంటావు. పాయింట్ అర్థం అవట్లేదా? ఎవడో పాడు చేయడు, నువ్వే పాడు చేసుకుంటావు. నీ దేహాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. సినిమాలతో పాడు చేసుకుంటావు, సిగరెట్లతో పాడు చేసుకుంటావు, త్రాగుడితో పాడు చేసుకుంటావు, వ్యభిచారంతో పాడు చేసుకుంటావు, దొంగతనం చేసి పాడు చేసుకుంటావు, దెబ్బలు కాసి పాడు చేసుకుంటావు. అవునా? కాబట్టి దేవుని ఆలయాన్ని పాడు చేసే హక్కు ఈ భూమి మీద నీకు లేదు. ఎందుకంటే నువ్వు కట్టలేదు దాన్ని ఎవరు కట్టారు? దేవుడు కట్టిన దేవాలయం. అది దేవాలయం ఆయన తెలియక నీ దేహంతో ఆటలాడుకుంటున్నావు. అర్థం అవట్లేదా? దేహమే దేవునికి ఆలయం. ఒక పురుషుడు తన భార్యను కొట్టాడు అనుకోండి, తెలుసో తెలియకో, ఒక పురుషుడు తన భార్యను కొడతాడు. అవునా? పాపానికో తాపానికో దేనికో కొట్టాడు అనుకోండి, బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని ఆలయాన్ని కొట్టావు. అవునా? స్త్రీ దేహము దేవుని ఆలయం కాదా? చెప్పండి. మరి ముఖ్యంగా ఇంకొక అడిషనల్ బ్లెస్సింగ్ ఏంటంటే, స్త్రీలకి మరొక ఆలయాన్ని తయారు చేసే గర్భం నీకు ఇచ్చాడు దేవుడు. ఏమ్మా డాక్టర్ అమ్మ గారు, మీరే దేవుని ఆలయం అయ్యి ఉండి మీ బిడ్డకి జన్మనిచ్చారు. అవునా? అప్పుడు మీలో నుంచి మరొక ఆలయం వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? అది స్త్రీలకు దేవుడిచ్చినటువంటి మహా గొప్ప వరం. అయితే అది అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. మానవ జాతి పాపంతో నిండిపోవడం వల్ల మన ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ కోడలు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, నీకు బిడ్డల్లో కాచింది అంటే ఆమెను గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక నేనేం చెప్తున్నాను అంటే, ఒక స్త్రీ మన ఇంటికి వచ్చింది అంటే ఆమెను దేవుడు పంపించాడు, ఆమె ద్వారా దేవుడు నీకు ఒక బిడ్డనిచ్చాడు అంటే ఆమె దేవుని ఆలయం అయి ఉండగా ఆమె గర్భం ద్వారా వచ్చిన మరొక బిడ్డ మరొక ఆలయంగా భూమి మీదకి వచ్చింది. ఆ రకంగా దేహాన్ని దేవుడు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు. అవునా? యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ నిర్మాణం గురించి మాట్లాడాడు.
యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో నిర్మాణం గురించి మాట్లాడాడు. ఒకడు పాలు పోసినట్లు నీవు పోసితావు కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి. చర్మము, మాంసము, ఎముకలు, నరములు నన్ను సంధించావు. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించావు. కాబట్టి మానవుణ్ణి నిర్మించింది ఎవరు? దేవుడు. ఎక్కడ నిర్మించాడు? తల్లి గర్భంలో నిర్మించాడు. ఆ తల్లి ఎవరు? ఆ తల్లి కూడా దేవుడిచ్చినటువంటి ఆలయమే. ఆ తల్లి దేవుని స్వరూపమే. అర్థమైందా? కనుక దయతో మీరు గుర్తుంచుకోండి, మనము ప్రత్యేకంగా దేవునికి గుడులు కట్టవలసిన అవసరము లేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా రోడ్డు పక్క నుంచి వెళ్తే ఏదైనా గుడి కట్టితే కనబడితే అటువైపు చూసినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మకండి, దేవుడు ఉన్నాడు అనుకోకండి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉండడు. మరి ఎవరు ఉంటారు? దేవుడు చేసిన ఒక మనిషి పోదారుగా ఉంటాడు, మనిషి చేసిన ఒక బొమ్మ దేవుడిగా ఉంటాడు. ఆయన దేవుడు కాదు. మరి ఎప్పుడు మనుషులకి జ్ఞానం వస్తుందో, ఎప్పుడు తెలుసుకుంటారో మనకు తెలియదు. మన దేశం బహుభయంకరమైన విగ్రహారాధనతో నింపబడింది. అవునా? మామూలు పరిస్థితులు లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా విగ్రహారాధన, ఎక్కడ చూసినా త్రాగుడు. చిన్న చిన్న పిల్లలు కూడా ఈ ఎలక్షన్ టైంలో కొత్తగా తాగి అలవాట్లు చేసుకుంటున్నారు. ఉత్తిన వస్తుందని ఏం చేస్తున్నారు? తాగడం అలవాటు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు రేపు మందిస్తారు. ఆ ఈరోజు రేపు అలవాటు చేసుకున్నాడు జీవితాంతం తాగి చచ్చిపోతాడు. అవునా? ఆడు భార్య నిమిషిస్తాడు, తల్లి నిమిషిస్తాడు, భార్య పిల్లలు నిమిషిస్తాడు. ఇక బ్రతుకంతా త్రాగుడు కోసం బ్రతుకుతాడు. మన దేశంలో భయంకరమైన శక్తులు ఇవి. ఒకటి విగ్రహారాధన, రెండు త్రాగుడు. ఈ రెండింటికి శాఖలు ఉన్నాయి. విగ్రహారాధనకేమో దేవాదాయ శాఖ అని ఒకటి ఉంది, త్రాగుడికేమో ఎక్సైజ్ శాఖ ఉంది. శాఖలు పెట్టేశాడు ఏకం. ఆదాయం వీటి వల్ల ఎక్కువ వస్తుంది వాళ్ళకి. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి, ఈ లోకమందు దేవుడు నిశ్చయముగా నివసించేవాడు వాడు ఆయన లోకం అది. అయితే ఆయన ఏం చేస్తాడు అంటే, తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి తన దేవాలయం తనకు కావాలని చూస్తాడు. ఆ దేవాలయమే దేహం. ఎవడైనా సరే దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఆయన పాడు చేసేస్తాడు. ఎవరైనా దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఆయన పాడు చేసేస్తాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? కనుక దేహంతో ఆటలాడకూడదు, శరీరంతో ఆటలాడకూడదు. ఈ శరీరం నువ్వు తెచ్చుకున్నది కాదు, దేవుడిచ్చింది. ఈ శరీరం నువ్వు కొనుక్కున్నది కాదు, దేవుడు నీకు అనుగ్రహించింది. ఈ దేహము నీ కోసం కాదు, ఆయన కోసం ఇవ్వబడింది. ఈవెన్ భోజనం చేసినా సరే లిమిట్గా ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయాలి. భోజనం చేయొద్దని నేను చెప్పట్లా. భోజనం చేసినా, పానం చేసినా సరే, మంచినీళ్ళు తాగినా సరే, ఏది చేసినా సరే, ఇది ఎక్కడ పాడైపోద్దు అన్న జాగ్రత్తతో మనం వెలిగినప్పుడు జబ్బులు కూడా రావు. అర్థం అవట్లేదా? కనుక ఈ దేహము దేవుడిచ్చిన ఆలయం, ఒక వరం. ఇది ఎక్కువ మందికి తెలియక దాంతో ఆటలాడుకుంటున్నారు. నేను చాలా మందిని చూస్తాను, చుట్టలు కాలుస్తారు, సిగరెట్లు కాలుస్తారు, బీడీలు కాలుస్తారు, కైనీళ్ళు వేస్తారు, రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు వాడుతారు. నేను చెప్తాను, నువ్వు డెఫినెట్గా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తావని చెప్తాను. నువ్వు డెఫినెట్గా ఈరోజు నీకు బలం ఉందని కాలం గడిచిపోతుంది, కానీ డెఫినెట్గా నువ్వు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తావని చెప్తాను. ఎందుకంటే ఏ చెడు మూలమైనా సరే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి పడేస్తుంది. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత జీవహత్యములకు బ్రతుకుతాడు మానవుడు. నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. మా ప్రసాద్ వాళ్ళ అమ్మకు బాగులేనప్పుడు థైరాయిడ్ వచ్చింది, ఇక్కడ ఆపరేషన్ చేశాను. నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి రోగులు చూశాను, చలించిపోయాను నేను. వాళ్ళకి ఒక పక్క ఇలాగ కట్ చేసేసి, ఒకడికి ఇటువైపు కట్ చేసేసి, ఒకటి పేక్ కట్ చేసేసి, ఒకటి కడుపులు, రకరకాలైనటువంటి బాధలు వాళ్ళు. అప్పుడు వాళ్ళు చూసిన తర్వాత అనిపించింది, ఒక్కసారైనా 6 మాసాలకు ఒక్కసారైనా సరే హాస్పిటల్కి వచ్చి చూడాలి, మన రోలు బొట్టు తగ్గిపోద్ది అనిపించింది నాకు.
ఒకప్పుడు మనలాగే రాలిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్లో తినడానికి అవకాశం లేక, భార్యతో గడపడానికి అవకాశం లేక, పిల్లల్ని ఎత్తుకోవడానికి అవకాశం లేక హాస్పిటల్లో అలాగ శవాల్లాగా ఉన్నారు. అనిపించింది ఒక్కసారైనా భార్య పిల్లలు తీసుకొచ్చి చూపించాలి. ఈ రోలు బోట్లు కట్టేస్తాయి, ఆహా ఈ రోజు ఇలాగ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు లేక మా ప్రాణం నిలబడితే చాలు అనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఈ దేహము దేవుని ఆలయం, దీన్ని పాడు చేసే హక్కు మనకెవరికి లేదు. ఎవరైనా ఈ దేహంతో ఆటలాడితే దేవుడు మీతో ఆటలాడతాడు, అవునా? కాబట్టి దేహాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. మీరు భోజనం చేసినా, పానం చేసినా, ఇవన్నీ మాట్లాడినా సరే, మీ నోట మాట వచ్చినా సరే ఎలా రావాలన్నాడు? ఎదుటి వారికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 అనేక సార్లు చెప్పాను నేను మీకు. మీ నోరు కూడా మీ దేహానికి సంబంధించిందే. వినువారికి మేలు కలుగునట్లు, అవసరమైతేనే వినువారికి మేలు కలుగునట్లు. నువ్వు మాట్లాడితే నీ మాటలు ఎవరు వింటున్నారో వారికి అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు, దాని దుర్భాష ఏదైనా మీ నోట. రైట్. నోరు దేనికి సంబంధించింది చెప్పట్లేదు మీరు? నోరు దేహానికి సంబంధించింది. కాబట్టి నోటంటే ఏం రాకూడదట? దుర్భాష కూడా రాకూడదు. దుర్భాష అంటే బూతులు. మీకు బూతులు వచ్చా? సరే కూర్చో. మీకు బూతులు వచ్చా? మీకు సంగతి చెప్పనా? బయట యేసు ప్రభువుని నమ్మనోళ్ళ కంటే ఇక్కడున్న మనకే ఎక్కువ బూతులు వచ్చు. అయితే వాటిని స్టోర్ చేసాం, అర్థం అవట్లేదా? నోరెప్పాం, కానీ కోపం వచ్చినప్పుడు అంటాం, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ లేకపోతే నీ అంతు చూసింది నన్ను, అవునా? నమ్ముకోకపోతే అసలు మనలాంటి రాక్షసులు ఎక్కడ ఉన్నారు? పాయింట్ అర్థం అవట్లేదా? అక్కడ కంట్రోల్ అయిపోయాం మనం. కానీ బైబిల్ ఏం చెప్పింది అంటే, బూతు మాటలు మాట్లాడడానికి నీకు నోరు ఇవ్వలేదు దేవుడు. అనుకూల వచనము వినువాడికి క్షేమాభివృద్ధి కలగాలి. అంటే నువ్వు మాట్లాడితే అవతల వ్యక్తులు ఏమైపోవాలి? క్షేమాభివృద్ధి చెందాలి. ఎందుకంటే నీ దేహము నీది కాదు, నీకు ఎవరిచ్చారు అది? చాలా మంది ఏమనుకుంటాడు, మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చాడు. మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు? మీ అమ్మని మీ నాన్నని వాడుకొని దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ శరీరాన్ని ఇచ్చాడు. వినివారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు అవసరమును బట్టి అనుకూల వచనమే మాట్లాడండి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట నో. బూతు మాటలకి నువ్వు పరిమితి చేయబడ్డావు, కంట్రోల్ చేయబడ్డావు. నువ్వు నోటితో బూతు మాట్లాడి ఆ నోటితో ఇప్పుడు ప్రభురాత్రి భోజనం తీసుకోకు. మానేస్తే ప్రభురాత్రి భోజనమైనా మానే, లేకపోతే బూతు మాటలైనా మానే, తిట్లైనా మాని, ప్రభురాత్రి భోజనమైనా మాని. యాకోబు అంటాడు, ఎవడైనా ఒక గొయ్యి తవ్వాడు అనుకోండి, నుయ్యి తవ్వాడు అనుకోండి, ఆ నూతులో నుంచి ఉప్పు నీరు మంచినీరు రెండు ఒకసారి వస్తాయా? మరే నీరు వస్తుంది? వస్తే మంచినీరైనా వస్తుంది, లేకపోతే ఉప్పు నీరే వస్తుంది. ఒక జలం నుండి రెండు నీళ్లు రావు కదా. అదేవిధంగా ఒక నోటు నుండి బూతు మాటలు, అదే నోటు నుండి ప్రభువా తండ్రి అనే మాటలు రావు కదా. వచ్చాయంటే లోపం ఉందని అర్థం. కాబట్టి మీ నోట ఏమి రాకూడదు అన్నాడు? దుర్భాష ఏదైనా మీ నోట రానీకండి. దుర్భాష వచ్చిందా నీ దేహం పాడైపోతుంది, జాగ్రత్త. మాట కూడా ఆడడానికి పరిమితి చేయబడ్డావు. నీకు నచ్చిన మాటలాడే శక్తి, నీకు నచ్చిన మాటలాడే అవకాశం నీకు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దేవుడిని నమ్మడం అంటే మనుషులు తమకిష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు. దేవుడిని నమ్మడం అంటే నమ్మనోళ్ళు బ్రతికినట్టు బ్రతకడం కాదు.
దేవుడిని నమ్మడం అంటే నటించడమో కాదు. ఇది సినిమా కాదు, టీవీ కాదు, సీరియల్ కాదు, ఇది జీవితం. ఇది ఇవాళ భూమి మీద ఉండి రేపు నేడు నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతావు. ఈ లోకం నీకు శాశ్వతమైనది స్పష్టంగా రాసుంది. నువ్వు పరదేశం యాత్ర చేయడానికి వచ్చావు. ఈ పరదేశ జీవితం, యాత్ర జీవితం అయిపోయిన తర్వాత నువ్వు డెఫినెట్గా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే మనిషి ఎలా బ్రతకాలో ఇక్కడ రాస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూసారా? 3వ వచనం. జారత్వమే గాని, అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. రైట్. క్రైస్తవులు అంటే పరిశుద్ధులు. క్రైస్తవులు అంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకి ఇవి తగవట. ఈ పేరు ఎత్తకూడదట. మీలో జారత్వం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు. 3 మాటలు చెప్పాడు. ఒకటి, జారత్వం అంటే వ్యభిచారం. జారత్వం అంటే వ్యభిచారం. ఓకేనా? ఒక స్త్రీతో వ్యభిచారం చేసేవాడు, ఒక పురుషుడితో వ్యభిచారం చేసేది ఉంటే మళ్ళీ తన భార్యతో కానీ తన భర్తతో కానీ సంసారం చేస్తే ఆ వ్యభిచారం తీసుకొచ్చి సంసారం కూడా తగిలిస్తాం. అంటే అర్థం అవట్లేదా? నేను ఒక స్త్రీతో వ్యభిచారం చేసి మళ్ళీ నా భార్యతో వచ్చి సంసారం చేస్తే నా భార్యను కూడా ఏం చేస్తున్నాను? వ్యభిచారం చేస్తున్నాను నేను. నా భార్య వ్యభిచారం చేసి వచ్చి మళ్ళీ నాతో సంసారం చేస్తే నన్ను ఏం చేస్తుంది? వ్యభిచారినిగా చేస్తుంది. వ్యభిచారం అనేది బహు భయంకరమైనటువంటి పాపం. ఆ పేరు కూడా ఎత్తకూడదట. రెండోది ఏమన్నాడు? అపవిత్రత. రెండోది ఏమన్నాడు? అపవిత్రత. అపవిత్రత అంటే ఏంటి? విగ్రహ సంబంధమైన ఏ పదార్థము తినకూడదు. చాలా మంది బోధిస్తూ ఏమంటున్నారంటే విగ్రహాలకు పెట్టింది తినే వచ్చి ప్రార్థన చేసుకుని అని చెప్తున్నారు. అవునా? అపోస్తలులు ఏం చెప్పారంటే విగ్రహాలకు పెట్టింది తినకూడదు. ఈవెన్ మీరు కోడిని తెచ్చుకున్నా సరే, ఇవాళ కోడి మాంసం వండుతారు కదా. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం మీరు చూడండి. అపోస్తల కార్యములు 15:20. జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాయవల్లని అభిప్రాయం చెప్పాడు అపోస్తలులతో. విగ్రహ సంబంధమైన అపవిత్రత. రైట్. అపవిత్రత అంటే మీకు అర్థమైందా? అపవిత్రత అంటే దేనికి సంబంధించింది? జాగ్రత్త. దేవుడి విగ్రహం కాదు, దేవుడికి రూపం ఉండదు. దేవుడు ఒక గుడికి పరిమితం చేయబడిన వాడు, ఒక 4 గోడలకు సంబంధించిన వాడు కాడు. నువ్వు ఇల్లు కట్టుకో, బాత్రూమ్ కట్టుకో, బెడ్రూమ్ కట్టుకో, హాల్ కట్టుకో, డ్రాయింగ్ రూమ్ కట్టుకో, డార్మెటరీ కట్టుకో, కానీ దేవుడికి రూమ్ కట్టుకో. మనుషులు అన్ని రూములతో పాటు దేవుడు కూడా ఏం చేస్తున్నారు? ఒక గది కడుతున్నారు. దేవుడికి గది వద్దు. మీ అమ్మకు ఒక గది కట్టుకో, మీ అయ్యకు ఒక గది కట్టుకో, మీ నాన్నకు ఒక గది కట్టుకో, మీ అమ్మకు ఒక గది కట్టుకో, నీకు ఒక గది కట్టుకో. కానీ ఎవరికి గది కట్టవలసిన అవసరం లేదు. నీ మదే దేవుని గది, ఇంకొక గది కట్టవలసిన అవసరము లేదు. అర్థం ఉందమ్మా నేను చెప్పే విషయం? దేహమే దేవునికి, నీలోనే ఉంటాడు ఆయన. ఆయనకు నువ్వు కావాలి, నీ శరీరం కావాలి. నీ శరీరం ఏమో ఎక్కడ పెడుతున్నావు నువ్వు. దేవుడు ఎంత బాధపడతాడు? నీ దేహము దేవునికి ఆలయం కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి, చదవండి. అపవిత్రత అంటే దేనికి సంబంధించింది? బొమ్మలకు సంబంధించింది అపవిత్రత. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, యేసు ప్రభు ఫోటోలు మీ ఇంట్లో ఉన్న నాకు ఇచ్చేయండి అన్నాను. మోహన్ రెడ్డి, యేసు ప్రభు ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారా లేరా? అది కూడా విగ్రహారాధనే. సిలువులు పెట్టుకోవడము విగ్రహారాధనే, ఫోటోలు పెట్టుకోవడము విగ్రహారాధనే.
ఒకవేళ మీరు తీయలేరు అనుకోండి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను తీసేసి సంచిలో పడేసి డిక్కీలు వేసుకొని ఏదో దొంకల్లోనో చెరువులోనో గట్టు మీద పడేస్తాను. దేవునికి రూపం లేదు, దేవునికి ఏమి లేదు. నువ్వు రూపాన్ని పెట్టుకున్నావంటే విగ్రహారాధన చేస్తున్నావు. ఏముంది? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బాధ యందును లక్ష్యముంచుదురని ఆత్మతేటగా చెబుతున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు దేవుడు సృజించిన ఆహార పదార్థములు కొన్ని తినటం మానవులు చెబుతారు. ప్రార్థన చేసి పుచ్చుకుంటే ఏది నిషేధింపదగినది కాదని రాశాడు. అది విగ్రహాల గురించి రాసింది కాదు. అంటే మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయమును తీసుకొచ్చి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయానికి లింక్ చేసి చెప్తారు. ప్రార్థన చేసి తినవచ్చు అని, తినకూడదని అపోస్తలులు ఇందాక రాశారు కదా. ఈవెన్ మీరు కోడి మాంసం కొట్టుకెళ్ళినా సరే అక్కడ కోడి మాంసం అమ్మే వ్యక్తికి ఏం చెప్పాలంటే, మాకు 1 కేజీ కోడి మాంసం అది కోసేసి అనాలి. కోస్తే రక్తం ఏమవుతుంది? కింద కారుతుంది. ఈ దేహం మనకు ఎవరిచ్చారు? అపవిత్రత అంటే మీకు అర్థమైందా? ఏమర్థమైంది? చాలా మంది ఏం చేస్తారు అంటే ఓవర్ తినరు, పిల్లలకి ఇచ్చేస్తారు. అమ్మా మేము తిరుపతి వెళ్ళి వచ్చామమ్మా, సింహాచలం వెళ్ళి వచ్చామమ్మా అని చెప్పి ఇంటింటికి ప్రసాదాలు పంచుతారా లేదా? పంచినప్పుడు మేము బాప్టిజం తీసుకున్నామండి, మేము తినము, ఒరే మీరు తీసుకొనిరా అని ఎవరికి ఇచ్చేస్తారు? పిల్లలకి ఇచ్చేస్తారు. నువ్వు బాప్టిజం తీసుకొనైనా పాపం చేసావేమో కానీ బాప్టిజం లేకుండా మీ పిల్లలు పాపం చేయరు. ఎందుకంటే దేవుడి రాజ్యం ఇట్టివారిది అన్నాడు యేసుప్రభు. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి తేడా చెప్పనా? పెద్దోళ్ళు దేవుడికి కూడా భయపడరు, వాక్యానికి భయపడరు. పిల్లలు వాక్యానికి కాదు, తల్లిదండ్రులకు భయపడతారు. నేను ఈ తప్పు చేస్తే మా నాన్న, నేను ఈ తప్పు చేస్తే మా అమ్మ కొప్పడతారేమో అని భయం ఉంటుంది. దేవుడి గురించి అంత అవగాహన ఉండదు వాళ్ళకి, తల్లిదండ్రుల గురించే భయపడతారు. మనకు దేవుడి గురించి తెలిసిన, వాక్యం గురించి తెలిసిన, సహోదరుల గురించి తెలిసిన పాపం చేస్తాం తెగించి. ఆ పాయింట్ మీకు అర్థమైంది? జారత్వం చేయడానికి శరీరాన్ని దేవుడు ఇవ్వలేదు నీకు. 2, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. అపవిత్రమైనది అంటే దేనికి సంబంధించింది? విగ్రహాలకు సంబంధించింది. ఏదైనా అపవిత్రమైనదే, దాన్ని ముట్టడానికి నీకు అవకాశము లేదు. 3వ విషయం ఏం చెప్పాడు ఎఫెసీ పత్రికలో? లోభత్వము అన్నాడు. లోభత్వం అంటే పిసినారితనం. మనిషికి ఏమి ఉండకూడదు? పిసినారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. పిసినారులు దేవుని రాజ్యానికి వారసులు, పిసినారులు దేవుని రాజ్యానికి వారసులు కారు. మాంత్రికులు పిసినారులు, విగ్రహారాధికులు పిసినారులు ఒకటే. 3 మాటలు చెప్పాడు. 1, జారత్వం దేహంతో చేయకూడదు. 2, అపవిత్రత అంటే విగ్రహాలకు పెట్టింది ఏది నువ్వు తినకో, నీ భర్తకి ఇవ్వకో, నీ పిల్లలకి ఇవ్వకో. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే సున్నితంగా చెప్పు, ఈ విషయంలో మేము తినకూడదమ్మా అని చెప్పండి. ఓకేనా? 3వ విషయం ఏం చెప్పాడు? లోభత్వం ఉండకూడదు. నీ రాబడి అంతట్లో 10వ భాగం దేవుడికి ఇవ్వాలి, శ్రేష్ఠ భాగం దేవుడికి ఇవ్వాలి. ఓకేనా? మీ అవసరాలన్నీ సంపూర్ణంగా తీర్చుకోండి. నేను అందరికీ ఒకటే చెప్తాను, డిగ్నిటీగా ఉండండి, మంచి బట్టలు వేసుకోండి, మంచి భోజనం చేయండి. దేవుడు ఇచ్చాడు. రేపు చచ్చిపోతే నువ్వు గడించింది ఎవరిదవుతుందో నీకు తెలియదు. ఇవాళ మన ప్రాణం పోయి సాయంత్రం సమాధి చేసేస్తే నా అకౌంట్లో ఎంత ఉందో, ఎవడు తింటాడో ఎవడు తీసుకుంటాడో నాకు తెలియదు. అది మన జీవితం. అందువల్ల ప్రభు ఏమన్నాడంటే, రేపేం సంభవించినో నీకు తెలియదు అన్నాడు. రేపటి గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరమో లేదు, ఆయన చూసుకుంటాడు. అప్పుడు పక్షుల గురించి మాట్లాడుతూ, ఆ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, సంపాదించుకోవు, అయినా సరే బ్రతుకుతూనే లేదా? అసలు బీపీ షుగర్ ఉండదండి వాటికి, థైరాయిడ్ కూడా ఉండదు, మూలవ్యాధి ఉండదు, నొప్పులు ఉండవు, బాధలు ఉండవు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? మనుషులకే ఉంటాయి. టెన్షన్లు.
షుగర్ రావడానికి కారణం టెన్షన్, స్వీట్లు కాదు తెలుసా మీకు? 3 విషయాలు చెప్పాడు. 1 జారత్వం చేయకూడదు, 2 అపవిత్రమైన వాటిని ముట్టకూడదు, 3 లోభత్వాన్ని కలిగి ఉండకూడదు, పిచ్చినారితనం. సినిమాలు అపవిత్రతే, సినిమా పాటలు అపవిత్రతే. ఏ పాట వినండి భూతే ఉంటుంది. పెట్టుకొని మీరు ఏ సినిమా పాట వినండి, ఒక అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన భూతే రాస్తాడు, ఒక కాంబినేషన్ రాస్తాడు. ప్రతి పాట మీరు ఏన్షియంట్ పాత పాటలు వినండి, కొత్త పాటలు వినండి, ఏ పాట విన్నా భూతే, ఏ సినిమా చూసినా సరే భూతే. అది అపవిత్రత, నువ్వు వినడం కూడా అపవిత్రత. అర్థం అవట్లేదా? చెవులు మూసుకోవాలి. మీ ఇంటి ముందు గొడవ అయిందనుకోండి, మీకు కాకుండా వేరు వాళ్ళకి తలుపులు వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి అపవిత్రత, సినిమాల అపవిత్రత, సీరియల్ అపవిత్రత. విషం ఎలా కలుపుదామా, పాయసం ఎలా చేద్దామా, అటు తిరిగి మాట్లాడినప్పుడు ఎలా చంపేద్దామా, ఏమండి మొగుడు నువ్వు ఎలా మోసం చేద్దామా, అత్తని ఎలాగా ఆట పట్టించుదామా, కోడలు ఎలాగా తీసి చేద్దామా, ఇవే కదా నేర్పుతారు. బీరువా తాళాలు ఎలా తీయాలి, ఏటీఎంలు ఎలా కొట్టాలి, అవునా, ఎలాంటి డ్రెస్సులు వేయాలి, ఇవే కదా నేర్పుతారు. పవిత్రత ఎక్కడ ఉంటుంది? ఫ్రిడ్జ్ ఇంట్లో పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో ఉండే పదార్థాలు తినకండి. టీవీ ఇంట్లో పెట్టుకోండి, టీవీ పిచ్చి ఎత్తిపోకండి. మొబైల్ చేతిలో ఉంచుకోండి, మొబైల్ పిచ్చి ఎత్తిపోకండి. సమయాన్ని దేనికి అంకితం చేయకండి, దేవునికి అంకితం చేయండి. ఓకేనా? 3 మాటలు చెప్పాను. 1 జారత్వం అనే పేరు ఎత్తకూడదు, సరసాలు ఆడకూడదు, ఎగటాలు ఆడకూడదు. నీ నోట సెక్సువల్ డైలాగ్స్ రాకూడదు. 2 అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టకూడదు, దేవునికి అసహ్యం అది. 3 నీకు పిచ్చినారు లక్షణాలు ఉండకూడదు. పాయింట్ అర్థం అవట్లేదా? రేపు ఇవాళ చచ్చిపోతే రేపు ఏమవుతుందో నీకు తెలీదు. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండన్నాడు. తర్వాత వచనంలో మాట్లాడుతూ 4వ వచనంలో కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ, రైట్, ఈ మరొక 3 చెప్పాడు. ఏంటి 3? 1 ఏ మాటలు? పోకిరి మాటలు. వాళ్ళ మాట కూడా వెంట. తల్లి మాట తండ్రి మాట వినని వాడు, తల్లికి తండ్రికి లాభడని వాడు, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా తిరస్కరించిన వాడు తల్లిదండ్రుల ముందే పోతాడు, వాళ్ళకి బాధను కలిగిస్తాడు. తల్లికి కడుపు బాధ, తండ్రికి గుండు బాధ. వాడు ఎవరు చెప్పినా వినడు. కారణం ఏంటంటే మొక్కయి వంగనిది మానయ్య వంగదు. నిన్న 3 మాటలు, మరొక 3 మాటలు చెప్పాడు. ఏంటో 3 మాటలు? 4వ వచనంలో బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు. అవునా? నాన్న ఏ కూతురుతోనైనా సరసాలు ఆడతాడా, కానీ తన కూతురు అయితే కూతురట, ఎదుటోళ్ళు అమ్మ అయితే సరసాలు ఆడతాడట. లేరు అలాంటోళ్ళు? కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే సరసాలు ఆడకూడదు. ఏం చేయకూడదు? సరసాలు ఆడకూడదు. నువ్వు సరసాలు ఆడాలనుకుంటే నీ భార్యతో సరసాలు ఆడు. ఇస్సాకు ఇతరులతో సరసాలు ఆడాడా, భార్యతో సరసాలు ఆడాడా? అబ్రహాం కుమారుడు ఇస్సాకు రెబెకాతో సరసం ఆడాడు. కారణం ఆమె ఆయన భార్య. భార్యతో సరసమాడు, ఇతరులతో నువ్వు సరసోక్తులైనా నీ నోటని రాకూడదని చెప్పాడు. నీ దేహము దేవునికి ఆలయం. సరసోక్తులైనను, బూతులైనను, పోకిరి మాటలు 3 విషయాలు చెప్పాడు. 1 లేనిపోయిన మాట్లాడుకో, నీ నోటిని జాగ్రత్తగా కాచుకో. 2 పోకిరి మాట్లాడుకో, డైలాగులు కొట్టకో. పోకిరి మాట్లాడవలసిన అవసరము లేదు. 3 నీ నోటంటే ఏమి రాకూడదు, ఎగటాలు ఆడతావు. ఎగటాలు ఆడుతారు, అమ్మాయిలతో ఎగటాలు ఆడుతారు.
అవునా? ఎగటాలు కూడా ఆడకూడదు. పరిశుద్ధులకి తగినవి కావాలి. అంత జెన్యూన్గా ఉండాలి దేవుని పిల్లలు. ఆ పిల్లని చూసినట్టే నాకు ఎలాంటి తలంపు రావాలంటే, నాకు ఎంత కూతురున్నావు, నాకు దేవుడు ఆడపిల్లని ఇస్తే నాకు ఎంత కూతురున్నావు, నా కూతురే, నా కూతురు లాంటిదే, నా బిడ్డ. ఎస్, నీకు సరసాలు ఆడాలని ఉంది, ఇంటికెళ్ళి మీ ఆవిడతో సరసాలాడు. వీధిలో సరసాలు ఆడడానికి నీకు అవకాశము లేదు. కొంతమంది మగాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు ఎంత అందమైన అమ్మాయిలు కనిపించినా, ఎంత అందమైన స్త్రీలు కనిపించినా వాళ్ళు అమ్మ అని పిలుస్తారు. మొట్టమొదట ఏమని పిలుస్తారు? అమ్మ అని పిలుస్తారు. అమ్మ అని పిలిచేస్తే మరి ఏ గొడవ ఉండదండి. అమ్మ అని పిలాలి అంటే అర్థమైందా? రైట్. ఈ 3 తగవన్నాడు. 5వ వచనంలో చూడండి, వ్యభిచారి గాని, అపవిత్రుడైన, విగ్రహారాధికుడై ఉన్న, లోభి అయిన, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ఏం పోగొట్టుకుంటాము అంటే, ఈ దేహముతో జరిగించినటువంటి చెడు యొక్క ప్రభావాన్ని బట్టి దేవుని రాజ్య నివాసాన్ని పోగొట్టుకుంటాం. అయితే ఒకటి, ఈ లోకం మనకు శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ఈ లోకంలో పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవించడం అలవాటు చేసుకుంటే శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. దానికి దేవుడిచ్చినటువంటి ఆయుధమే నీ శరీరం. అవునా? చెప్పండి. కాబట్టి దేన్ని కంట్రోల్ చేసుకోమన్నాడు? నోటిని కంట్రోల్ చేసుకో, దేహాన్ని కంట్రోల్ చేసుకో, కడుపును కంట్రోల్ చేసుకో, నాలుగును కంట్రోల్ చేసుకో, చెవులు కంట్రోల్ చేసుకో, జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేసుకో. ఎవరికైతే ఈ కంట్రోల్లో ఉంటాయో వారు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. వయసులో సమానమైన వయసు గలవారైతే అన్నదమ్ములు, అక్కచెల్లులు అని పిలుచుకోండి. వయసులో పెద్దవారైతే తల్లులని పిలండి. వయసులో పెద్ద పురుషులు ఉంటే తండ్రులని సంబోధించండి. యవనస్తులైతే అన్నదమ్ములని పిలుచుకోండి అని ఉందా లేదా? ఈ దరిద్రులు వచ్చిన తర్వాత అయ్యగారు, అమ్మగారు, పాస్టర్ గారు ఈ పిలుపులన్నీ అలవాటు చేశాను. నేను అయ్యగారిని కాదు మీకు, రెడ్డి, నేను మీకు అయ్యగారిని, నేను మీకు అయ్యని కాదు. నాకు మీకు అయ్యి అక్కడ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా తెలియక నన్ను అయ్యగారు అని అంటే నన్ను క్షమించండి. నన్ను ఎప్పుడు అయ్యగారు అని పిలకండి, ఎవరిని పిలకండి. అయ్యాని ఎవరిని అనాలి? పరలోకమందు ఉన్న తండ్రినే అయ్యా అనాలి. అయ్యా, నాయన, ఏంటిది, అబ్బా, తండ్రి అనాలి. మనము సహోదరులు, ఒక కుటుంబం, దేవుని పిల్లలు. అన్నయ్య అని పిలండి, గొప్ప ఆనందిస్తాను నేను. నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఎలగలేరు. వీళ్ళే నా తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, వీళ్ళే నా దేవుడిచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు. మీరే దేవుడిచ్చిన అక్క చెల్లెళ్ళు అన్నాను. అంటే నేనేం చెప్తున్నాను అంటే, అంత పవిత్రంగా బ్రతకాలి మనం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రులు, తల్లులు అన్న భావంతో బ్రతకాలి. ఓకేనా? ఈ దేహము దేవుడిచ్చిన ఆలయం. ఈ దేహంతో దేవుడిని ఏం చేయాలి? మహింపరచాలి, ఘనపరచాలి. అది దేహం. అయితే ఇక్కడ కొంతమంది వయసులో పెద్దోళ్ళు ఉన్నారు. అయిపోయింది, సగం లైఫ్ అయిపోయింది. ఇంకా ఎంతకాలం ఉంటామో మనకి ఎవరికి? ఇంకా 4 రోజులు 3 రోజులు ఉంటాం, ఇంకెన్నాళ్ళు ఉంటాం మనకి ఎవరికి తెలియదు. ఈ ఉన్నన్నాళ్ళైనా ఈ చేసిన పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకుంటూ, ఈ చేసిన అపరాధాలకి సిగ్గుపడుతూ, గతకాలం తెలియక మేము ఇలా బ్రతికించామండి, అయిపోయింది, ఇక మిగిలిన జీవితం ఇంత పవిత్రంగా బ్రతుకుతామండి అని చెప్పి దేవుని దగ్గర లోపడాలి, మోకరించాలి, కన్నీరు కార్చాలి, ఏడాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, భయంకరమైన నిజం ఏంటంటే, నేనే మారు మనసు పొందకపోతే నా పిల్లలు చెడిపోతారు. అవునా? నా పిల్లలకు మాదిరి ఎవరు? నేనే. నా కొడుకులుంటే నేనే నా కొడుకులకు మాదిరి, నా కూతుర్లుంటే మా ఆవిడే కూతుర్లకు మాదిరి. తల్లి దారి చెప్తే డెఫినెట్గా కూతురు చెడిపోద్ది, తండ్రి దారి చెప్తే డెఫినెట్గా కొడుకు చెడిపోతాడు. ఆడు రేపు అడుగుతా, నువ్వు అడగలేవాడిని ఏరా అంటే, నువ్వు సంవత్సరం పెట్టి నువ్వు తిరగలేదేంటి అనేస్తాడు. ఒకే మాట, ఒక్క బతుకైపోద్ది. నేను క్యారెక్టర్ని కాపాడుకుంటే అన్నమంటావా నోరు మోస్తావా అంటాను. నా కొడుకు ఎంతోడైనా సరే తలదించవలసిందే.
మీ క్యారెక్టర్ పాడైపోయింది అనుకోండి, మీరు నిలబడి మాట్లాడలేరు. మీరు క్యారెక్టర్తో ఉన్నారు అనుకోండి, ఆడు ఎంత పొజిషన్లో ఉన్నా మీ దగ్గర తలదించుకుంటాడు, నాన్న అని పిలుస్తాడు. అవునా? అది దేవుని బిడ్డలుగా మనకు ఉండాలి. ఓకేనా? దేవుడు పరలోకంలో ఉంటాడా, దేహంలో ఉంటాడా? దేవుడు దేహంలోనే ఉంటాడా, సంఘంలోనే ఉంటాడా? దేహాలు కలిసిన సంఘం అంటే దేహాల కలయిక, సజీవమైన రాళ్ళు. మీకు అర్థమైనట్టు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఈ దేహాలన్నీ కలిస్తే దేవునికి ఏమైపోయింది? ఆలయం అయిపోయింది. ఇలాంటి పవిత్రమైన 4 శరీరాలు కలిస్తే, 4 శరీరాలు కలిసి ఆరాధిస్తే, పాడితే దేవుడు పొంగిపోతాడు. 4 రాళ్ళతో దేవాలయమని గుడి కడితే దేవుడు సంతోషించేవాడు. అలాంటి సంఘం కావాలి. ఆ సంఘమే దేవాలయం. సంఘమే దేవాలయం. ఆ దేవాలయంలో నీ దేహం పవిత్రంగా ఉండాలి. ఆ దేవాలయంలో నీ మాటలు పవిత్రంగా ఉండాలి, నీ చర్యలు పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నీ చూపులు, నీ తలంపులు, నీ తత్వం పవిత్రంగా ఉండాలి. వయసు పెరిగిపోతుంది, ఎన్నో తరాలు ఎన్నో సంవత్సరాలు చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకెన్నాళ్ళు అలా తిరుగుతాం? ఇంకెన్నాళ్ళు రాలిపోతాం? ఇంకెన్నాళ్ళు బూతు మాట్లాడతాం? ఇంకెన్నాళ్ళు చెడు తలంపులతో బ్రతుకుతాం? అయిపోయింది. మన పిల్లలకు మనకు మాది. ఎన్నో సంవత్సరాలు చెడు జీవితం జీవించిన నాకే ఒకసారి అనిపించింది, రేపు నాకు పిల్లలు పుడితే నా పిల్లలకి నేను ఇచ్చే మాదిరి ఇదేనా? నా పిల్లలు పాడైపోవడానికి కారణం నేనేనా? నేను అవుతానా? కాబట్టి అలాంటి దుస్థితి నా పిల్లలకు రాకూడదని చెప్పి ఆనాడు పిల్లలు పుట్టకముందు చెడంతటిని విసర్జించేశాను నేను. డెఫినెట్గా నేను తాగితే నా కొడుకు తాగుతాడు, నేను తిరిగిపోతున్నైతే నా కొడుకు తిరిగిపోతూ అవుతాడు, నేను పేకట్టాడితే నా కొడుకు పేకట్టాడుతాడు. అప్పుడు నేను వాడిని మందలించలేదు. అవునా? కాబట్టి మనం ఎవరికి మాదిరి? ఎందుకు ఈ జీవితం? ఇంకెన్నాళ్ళు తిరుగులు, ఇంకెన్నాళ్ళు ఈ వ్యాసాలు, ఇంకెన్నాళ్ళు ఈ నాటకాలు? ఇది సినిమా కాదు కదా, స్టేజ్ కాదు కదా, నాటకాలు వేసి కిందకి దిగిపోవడానికి. జీవితం ఇది. కాబట్టి నీ దేహము దేవునికి ఆలయం. గుర్తుంచుకో. ఒక మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు, ఒక పని చేసే ముందు ఆలోచించి పని చేయి, ఒక తీర్మానం తీర్చే ముందు పైన ఒకడు ఉన్నాడో ఆయన చూస్తున్నాడని తీర్మానం చేయడానికి ప్రయత్నించు. అలాంటి మనుషులు 10 మంది కలిస్తే చాలు. 1000 మంది ఉండి పాపులుగా బ్రతికే సంఘంగా ఉంటే ఎందుకంటే ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉందంటే, 4 పవిత్రంగా బ్రతికితే చాలు. 4 కుటుంబాలు, 10 కుటుంబాలు పవిత్రంగా ఉంటే చాలు. మన పిల్లలకి మనం మాదిరిగా ఉంటే చాలు. ఓకేనా? దేవుడు ఎక్కడ ఉంటాడో? గుడుల్లో ఉండడో? ఎక్కడ ఉంటాడో? మన మధ్యలో ఉంటాడు. అయితే మనం ఎలా ఉండాలి? ఇదిగో ఇక్కడ చెప్పుకున్నట్టు ఉండాలి. ఓకేనా? నోటిని కంట్రోల్ చేసుకోండి, దేహాన్ని కంట్రోల్ చేసుకోండి. చెప్పినప్పుడు వినేసి అలాగే అని బొరలోపి మెట్టులు దిగిన వెంటనే మర్చిపోకండి. ఇంటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ పాత జీవితాన్ని స్టార్ట్ చేయకండి. నా కోసం దేవుడు చెప్పించాడు అనుకోండి, నా గురించే సేవకుడు చెప్పాడని అనుకుంటే మీరు మారరు. నాకు దేవుడు ఇలా బోధించాడు అనుకుంటే మారుతాం. ఓకేనా? ఆ మార్పు మనలో వచ్చినప్పుడు దేవుడు మనల్ని పుట్టించినందుకు సంతోషిస్తాడు, మనం ఆరాధించినప్పుడు ఆనందిస్తాడు. అలాంటి జీవితాలు దేవుడికి కావాలి, అలాంటి కుటుంబాలు కావాలి, అలాంటి పిల్లలు కావాలి. ఆ రకంగా మేము మనందరం బ్రతుకుదాం. మనకున్నటువంటి చెడుని విసర్జించుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. చాలు, ఇంతవరకు గద్దించిన కాలమే చాలు అన్నాడు పేతురు. అయిపోయింది. ఇంకా దేహము దేవునికి ఆలయం. అది అర్థమవక ఈరోజు ఎంతోమంది, మీరు గుళ్ళ దగ్గర చూడండి, కార్లు, బైకులు, ఖాళీ ఉండదు. పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళే, కానీ దేవుడు ఎవరో ఎక్కడ ఉంటాడో తెలియదు వాళ్ళకి. మనకు తెలిసింది. అయితే మనం స్థిరంగా ఉండాలి. మీ అందరికీ వందనాలు.